నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిస్తే సాధారణ విద్య. ఉన్నతమైన ఆశయానికి మనవంతు సాయం అందిస్తే అదో గొప్ప మానసిక సంతృప్తి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, 2024 అక్టోబర్ 9 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం ఉదయం 11:33. చంద్రాస్తమయం రాత్రి 10:59. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మూల, తెల్లవారుజామున 5:06 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము తైతుల, మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి గరిజ, రాత్రి 12:24 వరకు. తదుపరి వనిజ. యోగము సౌభాగ్యము, ఉదయం 6:34 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:31 వరకు. యమగండం ఉదయం 7:39 నుండి 9:07 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి 12:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:26 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:01 నుండి 4:39 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. అమృత గడియలు రాత్రి 10:38 నుండి 12:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. అక్టోబర్ 9 బుధవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:11 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఎంతో విశేషమైనది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే సందడి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెముద్దల బతుకమ్మలతో బుధవారం 9వ రోజు ఆఖరి రోజున సద్దుల బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను పసుపుతో తయారు చేస్తారు. ఆ గౌరమ్మను పూజించిన తరువాత ఆ పసుపు తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.
అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నవరాత్రులలో 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంగా దుర్గాదేవి దర్శనమిస్తారు. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం. దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. జరాసంధుడును సంహరించడానికి శ్రీకృష్ణుడు భీముడిని వెంటపెట్టుకొని మగధ రాజ్యానికి బయలుదేరుతారు. కంసుడు. జరాసంధుడిని సంహరించడం కోసం భీముడు, కృష్ణుడు ఏ వేషంలో మగధ రాజ్యానికి చేరుకుంటారు? కోమటి, బ్రాహ్మణులు, మాయా, చోరులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. పరపతి పెరుగుతుంది, తద్వారా అనుకున్నది సాధిస్తారు. వృషభ రాశి. మీ ఆశయాలు సాధించడంలో విజయం చెందుతారు. మిథున రాశి. ఉత్సవాలు, వేడుకలకు హాజరవుతారు. కర్కాటక రాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సింహరాశి. స్నేహితులతో ఉన్న గొడవలు తీరుతాయి. కన్య రాశి. కొత్త కాంట్రాక్టులు పొంది సమాజ సేవపై ఆసక్తి చూపుతారు. తులారాశి. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించినా చివరికి అర్థం చేసుకుంటారు. వృశ్చిక రాశి. మీ ఆలోచనలు 10 మందితోనూ పంచుకుంటారు. ధనుస్సు రాశి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. మకర రాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుంభరాశి. భూమిలో వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.